కేవలం 300 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఇన్సూరెన్స్ వేసుకోవాలంటే 1000 రూపాయలు పెట్టి తీసుకోవాలి. ఇది ఎందుకు వస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, మనకు ప్రమాద బీమా భవిష్యత్తు వర్తిస్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్ రీసెంట్గా 1 ఇయర్ అయింది స్కీమ్ తెచ్చి 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంది, ఇలా 15 లక్షలు ఉంది. ఇది ఎందుకంటే చేసుకుంటే సంవత్సరానికి ఒకసారి 1 ఇయర్ కానీ మళ్ళీ మనం అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే మనం చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. 1 ఇయర్ లోపు మనకి ఏదైనా జరిగిందంటే ఈ అన్ని ఈ 15 లక్షల ఇన్సూరెన్స్ మనకు వర్తిస్తుంది. మనము లేకున్నా మన ఫ్యామిలీ బతకాలనే ఉద్దేశంతో, మనం లేకున్నా మన కుటుంబాన్ని మనము పోషిస్తామని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఇన్సూరెన్స్ని నరేంద్ర మోడీ మనకు ప్రవేశపెట్టింది. కాబట్టి అందరూ దయచేసి ఇన్సూరెన్స్ చేసుకోండి. మనము ఇది 1000 రూపాయలు మనకు పెద్ద ఇది కాదు, సంవత్సరానికి ఒకసారి. మనం ఒక వారం మనం మాటను 20 లేమనుకోండి. దయచేసి మన ఫ్యామిలీని బతికించుకోవడానికి ఈ ఇన్సూరెన్స్ చేసుకోండి. అనుకోకుండా జరుగుతున్న ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇటువంటి యాక్సిడెంట్లు అయ్యి మనం బలి అయినప్పుడు మన కుటుంబాన్ని మనం ఉండి పోషిస్తున్నట్టు ఇటువంటి అవకాశం మనకు సెంట్రల్ స్కీమ్ నుంచి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టింది. కాబట్టి దయచేసి అందరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని అందరికీ మనం చేస్తున్నాం. వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వర్తిస్తాయి? 15 రోజులు 1 ఇయర్కి వస్తుంది. ఎప్పటిదాకా 65 సంవత్సరాల దాకా ఇది కట్టుకోవచ్చు. లాస్ట్ వీక్లో స్టార్ట్ చేయడం జరిగింది. మన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి ఇది చెందాలని చెప్పి ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో 2 వారాల క్రితం బాన్స్వాడలో ఇది కార్యక్రమం మొదలుపెట్టాము. ఇది 2వ వాళ్ళు చేస్తుంది. సో అందరూ అడిగారనమాట, న్యూస్ రిపోర్టర్స్ కానీ పత్రిక వెళ్ళి అందరూ అడిగారు, ఏమనండి సార్ ఇది ఇప్పుడు ఒట్టి మీ భారతీయ కార్యకర్తలకే చేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళకి గుర్తు చేస్తున్నారా? నేనన్నాను, మా భారతీయ జనతా పార్టీ సభ్యతను తీసుకోండి, వాళ్ళకి గుర్తు చేసి పెట్టాను, ఎవరికైనా వర్తిస్తుంది. ఓన్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం నా వలన అందరికి చేసి పెడతాను. జై శ్రీరామ్.